ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణకు రేపు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. సిట్ విచారణ, బీఆర్ఎస్ నిరసనలపై మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతున్నట్లే దాదాపుగా స్పష్టత వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడే కాసేపు క్రితమే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చింది. రేపు కేసీఆర్ పై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. రేపు ఎక్కడికక్కడ శాంతియుతంగా నిరసనలు చేయాలని తెలిపింది. రాష్ట్రంలోని 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు చేయాలని, మున్సిపల్ నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలను ఆదేశించింది. ఇదే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం వేధిస్తోంది. సిట్ అమానుషకరంగా కేసీఆర్ విషయంలో వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. విచారణ పేరిట నోటీసులు జారీ చేస్తూ దుర్మార్గంగా అవలంబిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆక్షేపించింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ తమ సొంత జిల్లాలోనే ఈ కార్యక్రమాలను నిరసనలు చేపట్టాలని కూడా బీఆర్ఎస్ ఆదేశించింది. ఇటు హైదరాబాద్లో అందుబాటులో ఉన్న నేతలు, శ్రేణులందరూ కూడా తెలంగాణ భవన్కు రావాలని స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ నిరసనలు శాంతియుత పద్ధతిలో చేయాలని నిరసన పిలుపునిచ్చారు. ఈ కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్లోనూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెలంగాణ సాధించిన, తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్ను ఉద్దేశపూర్వకంగా సిట్ విచారణ పేరిట వేధిస్తుంది. నిన్న రాత్రి కేసీఆర్ నందినగర్ నివాసానికి వెళ్లి నోటీసులు గోడకు అంటించడం కూడా దుర్మార్గమని కేసీఆర్ మండిపడ్డారు. వీటన్నింటి నేపథ్యంలోనే పార్టీ తరఫున శాంతియుతంగా నిరసన తెలపాలని కూడా కేటీఆర్ ఆదేశించారు. నేతలందరూ కూడా అందరూ సమన్వయం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పారు. దిష్టిబొమ్మల దహనంతో పాటు శాంతియుతంగా మోటార్ సైకిల్ ర్యాలీలు, ఇతర నిరసన ప్రదర్శన చేయాలని చెప్పారు. అటు అందుబాటులో ఉన్న నేతలందరూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎవరి వారు అక్కడ జిల్లాల్లోనే చేస్తూ హైదరాబాద్లో ఉన్న నేతలందరూ కూడా హైదరాబాద్ తెలంగాణ భవన్కు రావాలని పిలిపించారు. తెలంగాణ భవన్లో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వస్తున్న నేతలకు, శ్రేణులకు భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీంతో రేపు మధ్యాహ్నం నందినగర్లోని నివాసంలో కేసీఆర్ సిట్ విచారణకు హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇందుకు సంబంధించి దాదాపుగా స్పష్టత వచ్చినట్టే తెలంగాణ భవన్లో నేతలు కూడా కాసేపు క్రితం ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ కాండ్రా ప్రభాకర్ తదితరులు అవసరమైన ఏర్పాట్లపై కూడా తెలంగాణ భవన్లో సమీక్ష నిర్వహించారు. మొత్తం రేపు మధ్యాహ్నం నందినగర్ వేదికగా సిట్ కేసీఆర్ను విచారణ చేయనుంది. ఓవర్ టు స్టూడియో.